నిండు బంగారం లోకానికి వెలుగునిచ్చిన సూర్యుడికి ఏం తెలుసు, నాకు వెలుగునిచ్చింది నా బావని. బావేడ్రా నీ కుళ్ళిపోతు నువ్వు. Audio Jungle. అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే నిమేష్ టాక్స్ ఆల్రెడీ మీరు సుజాత అనే ఫోన్ కాల్ వింటారు. అది కూడా ఎందుకంటే మనోడు వాయిస్ గుర్తుపడతాడేమన్నా సోమ్నే టైప్ అని. సో ప్రాబ్లం లేదు. సో ఆ క్యారెక్టర్ ని ప్రాబ్లం లేదంటే గుర్తుపట్టలేదు. సో సిరీస్ చేసే ఈజీ అయిపోయింది అని చెప్తున్నాను. సో ఆ క్యారెక్టర్ కడప అని ఏదైతే చెప్పినానో ఆ క్యారెక్టర్ ని మనోర్లకి దింపేస్తాను. సో మనోరికి లెటర్ పిల్లోడు తీసుకొచ్చి ఆ బాబు పంపించదని ఇవ్వడము. ఈ మంచిగా సిరీస్ అయితే మంచి సూపర్ గా వచ్చింది. ఫన్ చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారు. చాలా అంటే సౌమ్యకు మించి వచ్చింది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, అస్సలు మర్చిపోతుంది. తను ఈ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది. నైట్ మాట్లాడే కాన్వర్సేషన్ అది నెక్స్ట్ వీడియోకి యాడ్ అవుతుంది. దీనికైతే వాయిస్ టాక్ ఉండదు, మాట్లాడేది ఏమి ఉండదు, కాల్ రికార్డింగ్. అంటే ఫస్ట్ వీడియోకి ఆడియో కాల్ ఉండదు. సెకండ్ వీడియో నుంచి ఎట్లయితే సౌమ్యది ఆడియో కాల్ ప్లస్ వీడియో వచ్చిందో అట్లే వస్తుంది. ఇది ఒక వీడియోకి మాత్రం ఆడియో కాల్ మిస్ అవుతుంది. ఎందుకంటే వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. దీని నైట్ కన్వర్సేషన్ దానికి ముందే యాడ్ అవుతుంది, సెకండ్ వీడియోకి యాడ్ అవుతుంది. కానీ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇమేజ్ టాక్స్ లో కూడా ఆడియో కాల్స్ వస్తుంటాయి, అవి కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్ షో. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అయ్యో నిజం. సినిమా పెడుతుందా బయటికి కాదు కానీ డోర్ దిక్కు నువ్వెక్కరా చేసినాడా వీడు మనది వాకింది కర్రా. నీళ్ళు పెట్టారా? నీళ్ళు ఏమి పెట్టారా? కూర్చో, పిల్లలు ఎక్కుతాడు, కూర్చో. రామ్ చేసినా కదా, ఏ వాడు వచ్చి వెళ్ళిపోతున్నాడు కదా. ఏం పని నువ్వేడికి సినిమా చూద్దాంరా. కాదు బాగా జరుగుతుందంటే ఏంది పోటీ ఆయన సామాన్లను లోన్ పెట్టింది. వాడు పిలుస్తున్నాడు. నాకు కొంచెం పనిగా వేస్తాను. మళ్ళీ ఎంజాడు వస్తావు, ఎంజాడు వస్తావు. నేను వేసుకుంటాను. నేను పక్కన వాళ్ళ మ్యాటర్స్ చాలా సెకలు ఉన్నారా నీలో. ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుందిరా? అక్క కాదు హాస్పిటల్లో బాగుందా? ఎవరికి? పాపకి. నువ్వు డాక్టరా? కాదు. నువ్వు డాక్టరా? కాదు. సాయం చేయమంటాడు. ఎవరు నువ్వు సాయం చేస్తావా? ఎవరు నువ్వు సాయం చేస్తావా? ఏంద్రా చెప్పు. వాడు ఏందో చెప్తున్నాడు, చెప్పుని. అది కాదు అక్క లెటర్ ఏంది? అట్లా కంటే అక్క లెటర్ అంటే అక్క కానీ లెటర్ రాసి పాపం ప్రభుత్వానికి అందజేయాలంట. ప్రభుత్వానికి అందజేయాలంట.
గోల్మాల్ ఏదో నేను ఆడు చూసినప్పుడు ఎందుకు సర్దుతానో జోబి నేను సర్దలేదు ఏంది లేదు ఎగస్ట్రాలు చేయొద్దు ఏదన్నా నిజం ఉంటే చెప్పు నిజం అంటే ఏమను నిజం అంటే ఏమున్నాయి జోబిలో ఏమి లేదురా కలకండ ఉందా కలకండ ఏంటుకుంటుంది మళ్ళీ ఉండేది ఏంటుందా దే నువ్వు చెప్పు నాన్న లెటర్ ఇవ్వమని లెటర్ ఇవ్వమని అక్క లెటర్ ఇవ్వమని అక్క లెటర్ ఇవ్వమని ఓ నీ అబ్బా ఆపరదే ఏ వాడు చెప్పని అక్క గురించి చెప్పకూడదు కాదురా చెది చెప్పురా నువ్వే చెప్పొద్దు ఒక్క లెటర్ ఇవ్వమని ఒక అక్క లెటర్ ఇమ్మంది ఎవరు నువ్వే చెప్పొద్దని ఏ వాని ఎందుకు సరే లెటరు వానికి ఇమ్మనిందే నాకు ఇమ్మనిందే వానికి ఇమ్మనిందే ఖచ్చితమా లెటర్దే లెటర్ది నీకిద్దా నీకు సంబంధం లేదు నా సంబంధం లేదన్నా ఏందనే నేను చూడాలా నాకు తెలుసుకోవాలి ఎందుకు లెటర్ ఏదో లేదా నీకు అవసరమా నీకు అవసరమా బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర లేదు నాతో యాజులు ఉంది లేదు నాతో ఆర్డర్ పోయిందా లెటర్ ఆడబెట్టాం ఎవరు రా బాబా చెప్పకూడదు నా అక్క గురించి చెప్పకూడదా నమ్మకద్రోహం చేయను అట్లా ఎవరికి అక్క ఇప్పుడు చేసింది ఏం చేస్తాను నమ్మకద్రోహం చేయమంటావు పోను ఇంట్లో నువ్వు లెటర్లు ఏమో చదివినావా నా చదువు వచ్చేది మళ్ళీ ఎవరు నువ్వు చదివినావా నేను పర్సనల్ చదవను అట్లా ఏ పర్సనల్ అయితే పక్కన నేను చదువుతా ఉండి ఏం పర్సనల్ ఐ లవ్ యూ బంగారం లోకానికి వెలుగునిచ్చిన సూర్యుడికి ఏం తెలుసు నాకు వెలుగునిచ్చింది నా బావని బావేడురా నీ కుళ్ళిపోతు నువ్వు నేను శ్వాసించే శ్వాసకి ఏం తెలుసు నా శ్వాస ఉన్నది నా బావాని బా ఆ ఊహ ఎంత బాగుందో. గడుస్తున్న కాలానికి ఏం తెలుసు సెకండ్ కూడా నా భావాన్ని తలుచుకోకుండా ఉండనని. ప్రయాణించే గాలికి ఏం తెలుసు నా ప్రయాణం నా బావతోనే. నేను జీవించే జీవితంకి ఏం తెలుసు నేను జీవించేదే నా బావ కోసమని. నా ఊపిరికి ఏం తెలుసు నా ఊపిరి ఆగేదే నా బావ అని. నీకొక్క నిజం చెప్పాలి బావా, నేను ఉండేది కడప కాదు అనంతపూరే. ఎవరు కడపేవారు? ఎవరు కడపేవారు? కడపేవారు కడప పేరు. నీకు ఇవన్నీ నీకు ద్రోహం చేద్దు. ఎన్నో నా ప్రేమని నువ్వు అంగీకరించినట్టు అయితే నాకు లెటర్ ద్వారా నాకు నీ ఒపీనియన్ తెలుపు. ఇట్లు నీ మరదలు సుజాత. ఎవరు మన ఏరియాలో సుజాత? చెప్పకూడదన్నా నేను అక్కకి నమ్మకద్రోహం చేయను. లెటర్ ఎట్లా ఇస్తుంది? నాకు ఇమ్మనిచ్చి చాక్లెట్లు ఇవ్వాలన్నా మళ్ళా నాకు చాక్లెట్లు కూడా ఇస్తాను. నాకు తినేకి నాకు ఇస్తుంది లెటర్. సుజాత ప్రేమతో రాస్తున్న లెటరు నైట్ కాదా, ప్రేమతో రాస్తున్న లెటరు నైట్ కాల్ చేయి బావా. ఈడ చూడు, నైట్ కాల్ చేయి బావా, నా ముద్దులతో వర్షంతో నిన్ను తడిపేస్తున్నా. ప్రియమైన నిమేష్ బావకి లవ్ యూ ఉమ్మ. ప్రియమైన నా నిమేష్ బావకి లవ్ యూ ఉమ్మ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. ఏం రాసిన? ప్రియమైన నా ప్రియమైన శివ అన్నా ఐ లవ్ యూ. నా ప్రియమైన శివ ఐ లవ్ యూ అంది.
చాడరా వాళ్ళ ఇల్లు చదువుకోకుండా ఈ లవ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో రాలేదని గురుడు ఎన్నో ఏడు కట్టావు తమ్ముడు ఇదే కాదు ఎన్ని 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 చేసినట్టు తెలుసా నాకేంటి కదా మీ గురించి నాకేంటి కదా మీ గురించి నాకెందుకు ఇచ్చినా నేను ఇమ్మానేది ఇచ్చినావు నేను వాళ్ళ ఇల్లు చూపి అంటాను ఇప్పుడు చూపి నమ్మగ్రహం ఇప్పుడు వాళ్ళ ఇంటికాడికి పోయి నువ్వు చూపించింది చూపించింది ఏదా చూపించింది చూస్తాను కూడా విన్ని రోజు చూస్తాను భయపడాలి కదా పాప రోజు చూస్తే టైం వస్తుంది ఇంటికాడికి పోతాయి వస్తుంది వాళ్ళ ఇంటికాడికి పోతా పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా అని వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతా ప్రేమ గీమ అని చెప్పి మా వాడికి ఇష్టం లేకున్నా కూడా లెటర్లు నీ వాళ్ళు ఎక్కడ పెంచుతారో ఎక్కడ పెంచుకోగలుగుతారు నీకు అవసరమా నీకు అవసరమా మా వాడిని రాలేదని కదా నీకు మా వాడిని చేయొద్దు నువ్వు చేయొద్దు నువ్వు తగ్గించుకుంటే మంచి నేను చెప్తాను ఏం చెప్తాను మా వాడిని ప్రేమలో ముంచి వాడి జీవితాన్ని ముంచాలని నాకు బాగా బతికేది కావాలా నాకు ఇట్లా ఎవరు కావాలా అబ్బా వాళ్ళ వద్దు అన్న వాళ్ళ ఇల్లు ఆడ బర్సా నువ్వు చెప్తావు నేను తెలుసుకోవాలా కనుక్కోలేనా కనుక్కోలేనా ఎవరు ఎవరు చెప్పొద్దు చాక్లెట్ కొనిస్తా చాక్లెట్ నేను కూడా కొనిస్తా ఏమైనా కొనిస్తా అని అడిగింది ఏం నేను చేస్తా ఇది నా మాటే శాసనం కాదు నీకు శవం నువ్వు అట్లా బజార్లో ఇడ్చకూడదు ఆడపిల్లల జీవితం వానికి ఇష్టం వానికి ఇష్టం లేకున్నా కూడా ప్రేమలో తిప్పాలని నీకు లేదు నేను వెతికే దారుల్లో అడ్డంకులన్నున్న నాడుగు నీ జాడ వాడు పోషించే వయసు వచ్చేంత వరకు మేము పెళ్లిళ్ళు ప్రేమలో ఒప్పుకోము ఎందుకంటే చాలా మంచి అక్కకి పై పగలు కొట్టిస్తా ఇంటికాడి నేను ఇస్తా నువ్వు చాక్లెట్ల కోసం చూస్తున్నావు వాడి జీవితం నాశనం అవుతుంది వాడి జీవితం నాశనం అవుతుంది నువ్వు చేస్తాను నా జీవితం గట్టి మాట్లాడుతున్నావు ఇది ఒకటే అంటే రేపు కూడా ఇస్తావా రోజు ఉన్నాయా లెటర్లు నేను చెప్తాడు రా నీ జీవితం నాకు ముఖ్యం నేను బాగుపరచల్లా నా జీవితం వద్దు నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్ బతుకుంటా నేనేం బతుకుంటాము నాకు అన్ని తెలుసు నువ్వు నీకు ఆ బాబు ఎవరన్నా తెలుసా చూసావా నాకు చూడబోయి నీకెందుకు అప్పుడు ఆశ నాకు వస్తుంది ఆశ నచ్చలే నువ్వు నీ ఎందుకు నీకు రాలే ఆ బాబు పళ్ళు పాలు కొట్టించేంత వరకు నేను నిద్రపోను చెడగొట్టిస్తా ఆ బాబాని ఏం చదువుతుందో చెప్పు ఇక్కడ ఇప్పుడు ఇదో ఆ బాబా చెప్పు నువ్వు ఎన్నో చదివినావన్నా ఎన్నో గొప్పలు చెప్పినావా నా జీవితం కోసం నీ కోసం నీవు ఉపయోగించుకున్నావా ఎన్ని చేస్తా తెలుసా గుర్తు పెట్టుకో అవును మనసులో ఈ రోజు నువ్వు బాధపడినా రేపు పొద్దున మా అన్న లవ్ చెడగొట్టి నాకు మంచి చేసినాడని నువ్వు అనుకుంటున్నావు పాపకి ఓ మాట చెప్పు వాడు కాదు ఆ పక్క నుండి అన్నంగా రెండు మంచి వ్యక్తి అన్న నా కోసం వచ్చిన పాప నువ్వు లాగేసుకొని చూస్తావు నువ్వు అది నా పిల్ల నీవు ఫస్ట్ నాకు మా పాపకి వాడు చెప్తాడు మీ ఇంట్లో కోసము పిల్లలు భయపడేద్దన్నా భయపడచ్చా
చేసినా అని చెప్పింది. ఏంది హైట్? ఏంది దాంట్లో హైట్? ఏమో తెలుసు. ఏంది దాంట్లో హైట్? ఏమో తెలుసు. బంగారం ఉన్నట్లున్నాడు. హైట్ చూసి లవ్ చేసినా అని చెప్పింది నాతో అయితే. మాకు వస్తాయి హైటే చూసిందా? తోడ గజ్జి చూడలేదా? వేసుకుని తిరుగుతానప్పుడు నాకన్నీ మాట నీకు ఇద్దా, నువ్వు చెడ్డి గిడ్డి ముడ్డి అయినావు అనుకో బాగుండదు నీకే, బాగుండదు నీకే. నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? అదే కానీ అమ్మ ఎట్లుంటుంది చెప్పి దాన్ని బట్టి నేను ఏం యాక్షన్ అందంగా ఉండాలంటే చెడగొడతా. బాగలేదని అంటే ఈ చుట్టుపక్కల ఉంది. ఆ పాప బాగానే ఉంది నిజంగా. దేవకని టైప్ ఉంటే ఈ దయ్యాన్ని ఎందుకు కొట్టింది? ఆ బాబు ఎంత హైట్? చెప్పినా చెప్పవేనా వాళ్ళ కొంపకు పోతా, పరకతో చెప్పులతో కొట్టిస్తా. ఇంకోసారి జీవితంలో మాట్లాడుతున్నావురా లవ్ అంటే భయపడాలా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తా, ఎవరైనా సక్రమంగా చేస్తే ఎలాంటి వ్యక్తిని చేయాలి. నీకేమన్నా పరిచయం ఎవరు నీకే వాళ్ళు ఎట్లా పెంచుతారు, ఎట్లా ఎవరు చేసుకుంటారు? నాకు నచ్చలే. నేను వాళ్ళ ఇంటికాడి గలాడ పెట్టడం కూడా నా ఇష్టము. పలు పలు కొట్టడం కూడా నా ఇష్టము. నాకు వద్దు. మీ అందరికి కుళ్ళు కాదు. 3 రోజుల్లో రాగి కట్టిస్తా. నేను కట్టగా కట్టిస్తా. 10 మంది పెద్ద మనుషులతో నిలబెట్టించి 10 మంది పెద్ద మనుషుల్ని చుట్టూ కూర్చిపెట్టి కొట్టించని రాగి కట్టిస్తా. ఏంటంటే నీ జీవితం ముఖ్యం. నాకు అర్థమైందా? ఏంది ఆడ పెట్టాం? ఏంది కాదా చిల్లరా? చాక్లెట్ కొనిచ్చే ఏంది కాదా? ఏంది కాదు నీకే? నేను తీస్తాను. నేను తీస్తా అన్నా. అన్నాను ఇంట్లో చూపించల్లా. చూపించల్లా. చేద్దామంటావు మరి? ఎవరు ఎన్నో వేస్తుంటాను అన్ని తమ్ముడు. ఏం చూడు ఇంటికి గుర్తులు వాళ్ళ ఇంటికాడికి ముద్దు కూడా పెట్టింది ముద్దు కూడా పెట్టింది ఏం సన్న మా బూట్ చేయడమే. అసలు వాడి గురించి ఏం తెలుసు అని లవ్ చేస్తుంది. నేను చెప్తానే చెప్పి ఆ తర్వాత లవ్ చేస్తుంది. వీడేం చేయలేడు. 30 రూపాయలు కూడా ఉండదు. 30 రూపాయలు కూడా ఉండదు. నేను ఇస్తాను తమ్ముడు. చెప్పావా? ఇప్పుడు 300 ఇచ్చుకుంటాను. 100 50 30 ఎప్పుడు ఇట్లా వాని కోసం నువ్వు లెటర్ తెచ్చినావు. అక్క ఇల్లు చూపి నేను నీకు 5000 ఇస్తా. చేదిరలే బాబు లేవు. నువ్వు ఉండి మాట్లాడుతున్నా వంతు. ఇల్లు చూపి 5000 ఇస్తా. ప్యాంట్ జింగుతుంది. ఉండొచ్చి గాడిపోతాను. పోయి ఆడిపోతారు. కనుకో ఏమైతే నీతో తమ్ముడు ఏం కాదు. ఏం చెప్పొద్దు. లోపల చాలా గబ్బు రేపుతాడు. నమ్మద్దు అసలు. నీకేం చాక్లెట్ కదా నేను కొనిస్తా. ఎన్నైనా కొనిస్తా. నీకేమే